హిరణ్యకశిపుడు ప్రజలతో ఏమనేవాడంటే, మీరు విష్ణువుని పూజించకూడదు, నన్ను పూజించాలి, లేకపోతే మీకు చావు తథ్యమని ప్రజలను చాలా భయపెట్టేవాడు. హిరణ్యకశిపుడికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ కొడుకు పేరు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు శ్రీ విష్ణువుకి చాలా గొప్ప భక్తుడు. ఒకరోజు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడిపై చాలా కోపం వచ్చి ప్రహ్లాదుడిని పిలిచి, ఏడి మీ విష్ణువు ఏడి, మీ విష్ణువా నేనా, తేలిపోవాలి అని ప్రహ్లాదుడితో అనగా, ప్రహ్లాదుడు, నాయనా శ్రీ విష్ణుస్వామి ప్రతి చోట ఉన్నాడు అని చెప్పగా, హిరణ్యకశ్యపుడు, ఏడి ఈ స్తంభంలో ఉన్నాడా చెప్పు అని అడగగా, ప్రహ్లాదుడు, ఉన్నాడు నాయన, పగలకొట్టి చూడండి అని చెప్పగా, హిరణ్యకశ్యపుడు చాలా కోపముతో స్తంభాన్ని బద్దలు కొట్టగా, దానిలో నుండి శ్రీ విష్ణుస్వామి 4వ అవతారం నరసింహస్వామి బయటికి వచ్చి హిరణ్యకశిపుడిని చీల్చి చంపేసి ప్రహ్లాదుడిని, దేవుళ్ళని, దేవతలని, ప్రజలని అందరినీ కాపాడాడు ఆ నరసింహస్వామి.